దెబ్బగా. ఈ రోజు కంటి నొప్పితో కంటికి స్టిక్కర్ వేసుకుని రజనీ గారు మీ మీద కూడా కేసు పెట్టేస్తారేమో, ఎందుకంటే మీరు ప్రేరేపిస్తున్నారని. ఆల్రెడీ ఇప్పుడు దొరికారావు సతీష్ ప్రేరేపించాడన్నదే కేసు. మీరు కొట్టండి అంటే మీరు ప్రేరేపణ అనేసి కేసు వేసేస్తారేమో. ఒక చిన్న విషయం అండి, నేను భవానీపురంలో క్యాన్వాయ్లో తిరుగుతున్నానండి, ఏదైతే సుజనా చౌదరి గారి దగ్గర. నేను ఆ రోజు అడిగానండి, ఇక్కడ నుంచి సింగనగర్ ఎంత దూరం అని. మేడం ఇక్కడికి దగ్గరేనండి. అరే బాబు ఇక్కడికి దగ్గర అయితే ఏమో గురి చూసి ఇలా రజనీ కొట్టిన కొట్టుంటదని నా మీద కూడా పెట్టేస్తారు సార్. నేను దరిద్రానికి ఇక్కడే తిరుగుతున్నాను, ఆయన అక్కడున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, క్యాన్వాయ్ మధ్యలో ఏమైనా గురి చూసి కొట్టానంటారేమో. నేను అతడు సినిమాలో మహేష్ బాబుని కాదండి అంటూ ఆ టైంలోనే భయపడ్డానండి. బట్ నా అదృష్టం అది నా దగ్గరికి రాకుండా పాపం బోండా గారి వైపు వెళ్ళిపోయింది. బోండా గారు అనర్గళంగా ఎదుర్కోగలుగుతారులేండి, ఆయనకు కూడా ఏమీ తీసుకోరు. సో ఇటువంటి విషయాల్లో ఎవరొకళ్ళ మీద నింద వేసేయడం, బురద జల్లే అలవాటు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బురద జల్లితే జల్లుకోండి. కానీ పోలీసులు మేము ఇంత పరిశీలించాము, 100 CCTV ఫుటేజ్లు పరిశీలించాము, లేకపోతే దాన్ని ఏమంటారు క్లూస్ టీము, ఫోన్ రికార్డింగ్ ఎనాలిసిస్, టవర్ డంప్ ఎనాలిసిస్, ప్రత్యక్ష సాక్షులు, అంటే మీరు కూడా అడ్వకేటే కాబట్టి ఈ టెర్మినాలజీ చెప్తున్నాను. అంటే నేను అనేది 2 చోట్ల స్పాట్ పెట్టారు, డాబా కొట్ల దగ్గర ఒక దగ్గర, అక్కడ మిస్ అయితే నెక్స్ట్ ఇక్కడ. అసలు మీరు ఆ కుటుంబీకులతో ఏం చెప్తున్నారండి? అసలు వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మేడం అసలు ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత వీళ్ళని ఇంటి దగ్గర నిద్రపోతున్న వాళ్ళని, టీ స్టాల్లో టీ తాగుతున్న వాళ్ళని తీసుకెళ్లిపోయారు. ఒకవేళ వీళ్ళే నేరం చేస్తే పిల్లలు కదండి పారిపోతారు. నేను దిశ ఎన్కౌంటర్ కేసు చేశాను విజయ చంద్రిక గారు, మీకు తెలుసు. ఇలాగే ఏదో ఘటన జరిగితే అసలైన వాడిని పట్టుకోలేక పాపం అనామకులను తెచ్చేస్తారండి. అది ఆయేషా మీరా హత్య కేసులో కూడా ఇందాక సార్ చెప్పినట్టు సత్యం బాబు పరిస్థితి కూడా అది. ఇంకొకటి ఏంటంటే 2 చోట్ల టార్గెట్ పెట్టారు అన్నారు. 2 చోట్ల టార్గెట్ పెట్టి ఆడియో రికార్డింగ్ అన్నారండి. నాకు తెలిసి సతీష్ ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరే ఇవాళ పార్టీ చేసుకుందాం వచ్చేసేయండి రా అని ఉంటాడు. పార్టీ అంటే దేనికి? పుట్టినరోజు పార్టీ. ఆ ముక్కని కట్ చేసి పార్టీ అంటాడు. పార్టీ అంటే ఎందుకు? అరే నేను జగన్మోహన్ రెడ్డిని గురి చూసి రాయితో కొట్టాను రా, నేను దీనికోసం 2 నెలలు ట్రైనింగ్ అయ్యాను రా, ఢిల్లీలో కోచింగ్ అయ్యాను రా అని చెప్పడండి. ఇదేదో అంత తేలిగ్గా గురి చూసి రాయి కొట్టడానికి ఇది మీ వల్ల నా వల్ల పాపం సిపి గారి వల్ల కూడా సాధ్యం కాని పరిస్థితి అండి. పాపం నెట్టడం అయితే నెట్టేశారు, కానీ ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు 200 రూపాయలు జెండా మోయడానికంటే వెళ్ళారమ్మా, నా పిల్లలకి వాటికి సంబంధమే లేదు, ఇంటెన్షన్ గా లాగేశారు ఆ కేసులో. కానీ దరిద్రం ఏంటంటే వాళ్లే నేరాన్ని ఒప్పుకుంటే ఇక మనమేం చేయాలి? ఒక వ్యక్తి తనంతట తాను నేరం ఒప్పుకున్నప్పటికీ అది నేరంగా పరిగణించబడదు, ఆధారాలు తీసుకురావాలి. ఏం ఆధారాలు తీసుకొస్తారు? సతీష్ పార్టీ చేసుకుందాం రమ్మన్నాడు అంటే సతీష్ టార్గెట్ రీచ్ అయ్యాడు. ఏం టార్గెట్? పుట్టినరోజు వాడిది, వాడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి, వాళ్ళ అమ్మగారిని అడగండి, ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కేక్ కటింగ్ చూడండి. పుట్టినరోజు అనే పాపం అతను పార్టీకి రమ్మన్నాడు, కానీ గోల్ కుట్టాడని పార్టీకి రమ్మలేదండి. గోల్ ఇవాళ కాదు, ఒక 10 రోజుల తర్వాత మీరు ట్రైనింగ్ ఇచ్చిన ఆ గోల్ కొట్టలేరండి. అది ఆ గోల్ కొట్టగలిగిన ఆ అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ ఉన్నారు చూడండి, అతన్ని అడగమనండి బాల్ అలా వేసి కొట్టగలుగుతాడా, లేకపోతే రివాల్వర్ షూటింగ్ లో టాప్ మోస్ట్ లో తీసుకురమ్మనండి. కదులుతున్న గోల్ ని అంత మందిలో ఇద్దరిని గురి చూసి ఎలా కొట్టగలుగుతారు అడగండి. అసలు ఈజ్ నాట్ అప్లికబుల్ మేడం. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. వాళ్ళ మీద పర్సనల్ గడ్జ్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబంలో ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కొడితే ఈయనకి పేమెంట్ ఇచ్చేలాగా గతంలో ఏదో గంటకోటల కేసులో 30 కోట్ల పేమెంట్ లాగా ఏం లేదు. ఎవరో దగ్గరుండి చెప్పించడానికి అంత సమర్థత గల వ్యక్తులు కాదు. అదేదో మహేష్ బాబు సినిమాలో అడుగుతారు కదా, నువ్వెవరో నాకు ఒకసారి కనిపించు అంటే రివాల్వర్ ని చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ ని చూడాలనుకోవద్దు అంటారు కదా. ఆ మాదిరిగా ఈ రోజు వీళ్ళని పురమాయించడానికి వీళ్ళంత శక్తి సామర్థ్యాలు కాదండి. ఒకవేళ ప్రత్యర్థులు ఏమన్నా చంపించాలన్న ప్రయత్నం చేసినా దానికి తగ్గ పైల్వాన్లు ఎవరన్నా తీసుకొచ్చి 2వ ఫ్లోర్ లో మనం అదేంటది డబ్బింగ్ సినిమాలు చూసినా కూడా ఇంత సబ్జెక్ట్ దొరకదండి. అంటే 6 రోజులుగా బయటపడిన అనేక అంశాలన్నీ కూడా ఈ చార్జ్ షీట్ లో ఉన్నాయి కదా. మీరు ఒక అడ్వకేట్ కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ చార్జ్ షీట్ లో అంశాలు చూస్తే? ఈ చార్జ్ షీట్ లో అంశాలు లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరూ సస్పెండ్ అయిపోతారు మేడం ఇమీడియట్ గా. ముఖ్యమంత్రి మీద ఘటన చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తున్నారా అంటారని 3 రోజులు టైం అయిపోయింది. ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలి కాబట్టి పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళే ఒప్పుకున్నారు, వీళ్ళే సూటిగా కొట్టారు, 2 చోట్ల టార్గెట్లు పెట్టారు, ఒక చోట మిస్ అయింది, 2వ చోట కొట్టాము అంటే చుట్టూ ఉన్న ఎన్ఎస్జే కమాండర్లు, ఆక్టోపస్ సంబంధించిన ప్రోటోకాల్ విభాగం ఏం చేస్తుంది, పాపం డీజీపీ ఏం చేస్తున్నాడు, అజిత్ సింగ్ నగర్ సిఐలు, డిఎస్పీలు, తదితర బంధుమిత్రులు అందరూ ఏం చేస్తున్నారు? ఆ గోల్ ఏంటో వీళ్ళిద్దరికే కొట్టి అవతలోడికి రీచ్ అవ్వలేదు. కేసునేని నాని గారు కూడా టప్ అనే శబ్దం వచ్చిందట, మరి ఆయనకేంటో అంత పెద్ద దండోరాలో టప్ అనే శబ్దం ఎందుకు వచ్చింది? ఇంకొకటి ఏంటంటే కరెంటు ఎప్పుడు
ర్యాలీ జరుగుతున్నప్పుడు ఆపరండి. ఒకసారి మీరు గమనిస్తే వైజాగ్ ఘటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపేశారంటే పాపం అభిమానులందరికీ కోపం వచ్చి ఫోన్ లైట్లు ఆన్ చేసి పెట్టారండి. ఆ లైట్లతో ర్యాలీ జరిగింది, మీకు గుర్తుందో లేదో. అప్పుడు మేము ప్రతిఘటించాం, ర్యాలీ జరుగుతున్నప్పుడు కరెంట్ ఎలా ఆపుతారు అంటే, ర్యాలీ జరిగిన ప్రతిసారి కరెంట్ ఆపుతారు అంటే మాకు తెలియదండి. ఎవడో పోయేవాడు పోతుంటే వాళ్ళ కోసం మా కరెంట్ ఆపితే మా పనులన్నీ ఆగిపోవండి. కానీ కరెంట్ విషయంలో ఆగిపోతే కొంత ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు కూడా కరెంట్ ఆపరు. ఒక పెద్ద కరెంట్ లైనర్లు ఉంటాయి చూడండి, కర్రలు, ఆ కర్రలు పెట్టుకొని బైక్ వెళ్తారండి. వారాహి కంటే పెద్ద వెహికల్ ఏం కాదేమో బహుశా. పోనీ వారాహి వెహికల్ అప్పుడు కూడా కరెంట్ ఆపితే పబ్లిక్ ఊరుకోదండి, కరెంట్ ఆఫీసర్లు ఊరుకోరండి, వాళ్ళు ఉద్యోగం. కరెంట్ ఆగింది, నిందితులు దొరికారు, రాయ్ వచ్చి టీడీపీ వాకిట్లో ఆగింది. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత టీడీపీ వాళ్ళతో మాట్లాడదాం మనం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.